అందరికీ వందనం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 15, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 నిలువు, ఎడారిలో నీటి వనరు, 4 అక్షరాలు రావాలన్నారు. ఒయాసిస్సు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 10 అడ్డం, సమాయత్తం, రెడీ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిద్ధం సరిపోతుందండి. తర్వాత 1 అడ్డం, పొందిక, సౌహార్దం, 3 అక్షరాలు రావాలన్నారు. సౌహార్దం అంటే స్నేహం అని అర్థం అండి. స్నేహంకి పర్యాయపదాలలో ఒద్దిక అనే పర్యాయపదం అయితే మనకి ఇక్కడ సరిపోతుందండి. మనకు ఓ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 2 నిలువు, చూసి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కని అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, గర్వం లేనివాడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిగర్వి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, పరిస్థితి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గతి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, పుడమి, భూమి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్వి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఉర్వి అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. భూమి యొక్క పర్యాయపదాలలో ఉర్వి అనే పదం ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, పార్వతీదేవి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఉమాదేవి అనే నామం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, గుడి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దే మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి దేవాలయం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, డాష్ పాలన, చూడటం అంటే జాగ్రత్తగా సంరక్షించడం, 3 అక్షరాలు రావాలన్నారు. ఆలన, పాలన అంటారు కదండి అట్లా. సో ఇక్కడ మనకు 11 అడ్డం, ఆలన సరిపోతుందండి. తర్వాత 11 నిలువు, ఆదరణ, మన్నన, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆదరం సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, ప్రభాతం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2వ అక్షరంగా వచ్చింది, ఎం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఉదయం అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, తా ఒత్తుపోయిన అభిమన్యుడి భార్యే, 3 అక్షరాలు రావాలి. అభిమన్యుడి భార్య పేరు ఉత్తర, కానీ తా ఒత్తు లేదన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉత్తర అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, భారత స్వాతంత్రోద్యమ గీతం, 5 అక్షరాలు రావాలి. మనకు లాస్ట్ 2 అక్షరాలుగా తరం అని వచ్చేసిందండి కాబట్టి వందే మాతరం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 14 నిలువు, మనదే ఔషధమే, 2 అక్షరాలు రావాలన్నారు. మందే అని రాస్తే సరిపోతుందండి. మనకు దే 2వ అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 18 నిలువు, వసంతం, వైశాఖం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాధవం అనే పర్యాయపదం అయితే సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం, వెల, ఖరీదు, 2 అక్షరాలు రావాలి. మనకు ధర అనే పర్యాయపదం ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 18 నిలువు 15 నిలువు పూర్తి చేయడం వల్ల. తర్వాత 25 అడ్డం, మృత కళేభరం, 2వ అక్షరం మనకు వమ్ వచ్చింది కాబట్టి శవం సరిపోతుందండి. 2 అక్షరాలే రావాలన్నారు. తర్వాత 25 నిలువు, ఆదివారానికి ముందు 4 అక్షరాలు రావాలి. శనివారం సరిపోతుందండి.
తర్వాత 17 నిలువు డాష్ చేయడం అంటే భోజనం సిద్ధం చేయడం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వంట సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 21 అడ్డం రోజులో సగభాగం. 2 అక్షరాలు రావాలి. మనకు టా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పూట సరిపోతుందండి. తర్వాత 21 నిలువు పాలిచ్చి బాలకృష్ణుడిని హతమార్చ చూసిన రాక్షసి. 3 అక్షరాలు రావాలి. పూతన సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం వెన్న. 3 అక్షరాలు రావాలన్నారు. వెన్నకు మామూలుగా అయితే నవనీతం అనే పర్యాయపదం అయితే సరిపోతుందండి. కానీ ఇక్కడ 3 అక్షరాలే రావాలన్నారు కాబట్టి నవని అనే పర్యాయపదం అయితే సరిపోతుందండి. నవని అన్నా కూడా అప్పుడే తీసిన వెన్నకు పర్యాయపదం అండి. మనం ప్రతి ఆదివారం 1-2 కొత్త పదాలు ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో నవని అంటే అప్పుడే తీసిన వెన్న అని అర్థం అంట. అలాగే మీరు తెలుసుకున్న పదాలు ఏమన్నా ఉంటే కొత్తవి ఈ పదబంధం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 30 నిలువు అడవి వనం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి వని అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం ఆవాసం ఉండే స్థలం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నివాసం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 34 నిలువు సంధ్య వికృతికి నా చేర్చితే అమ్మాయి పేరు. 3 అక్షరాలు రావాలన్నారు. సంధ్యాకి వికృతి సంజ, సంజాకు నా చేర్చమన్నారు కాబట్టి సంజన అని రాస్తే ఇక్కడ 34 నిలువు సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం సంతోషం ఎర్ర చందనం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రంజ అని మొదటి 2 అక్షరాలు వచ్చేసింది కాబట్టి రంజకం అని రాస్తే సరిపోతుందండి. మామూలుగా మనం మనోరంజకం అంటూ ఉంటాం కదండి. అంటే మనసుకు సంతోషాన్ని ఇచ్చేది అని అర్థం. అందులోంచి రంజకం అంటే సంతోషం అని అర్థం వస్తుందండి. కాబట్టి 40 అడ్డం రంజకం సరిపోతుందండి. తర్వాత 39 నిలువు కశ్యపుని భార్య. 3 అక్షరాలు రావాలి. కశ్యపుని భార్య పేరు అదితి అండి. కాబట్టి 39 నిలువు అదితి సరిపోతుంది. తర్వాత 43 అడ్డం స్వర్గం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివి సరిపోతుందండి. తర్వాత 44 నిలువు పువ్వు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విరి అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం భిక్షం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తిరి అని మొదటి 2 అక్షరాలుగా వచ్చిందండి కాబట్టి తిరిపం అని రాస్తే సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తిరిపం అంటే భిక్షం చేయడం లేదా యాచన చేయడం అనే అర్థం వస్తుందంట. తర్వాత 5 నిలువు అగస్త్య మహర్షి భార్య. 4 అక్షరాలు రావాలి. అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర అండి. కాబట్టి 5 నిలువు మనకు లోపాముద్ర సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం చూపు దృష్టి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లోకనం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. నేను మొదట లోచనం అని ట్రై చేశానండి కానీ 6 నిలువు రాదండి. లోచనం అని రాస్తే తర్వాత ట్రై చేస్తే లోకణం అంటే కూడా చూపు దృష్టి అనే అర్థం వస్తుందని తెలుసుకున్నానండి. తర్వాత 5 అడ్డంగా లోకణం రాశానండి. తర్వాత 9 అడ్డం ఉయ్యాలకు జంట పదం. 3 అక్షరాలు రావాలన్నారు. ఉయ్యాల జంపాల అంటారు కదండి కాబట్టి జంపాల అని రాస్తే 9 అడ్డం సరిపోతుందండి. తర్వాత 6 నిలువు దిగులు వేదన. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు
లా అని మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి కలత సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం మందపాటి వస్త్రం మొరటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ముత అని మొదటి 2 అక్షరాలుగా వచ్చింది కాబట్టి ముతక సరిపోతుందండి. ముతక బట్టలు అంటే బాగా మందంగా ఉన్న బట్టలు అని అర్థం వస్తుంది. తర్వాత 13 నిలువు కలువ 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా కా వచ్చింది కాబట్టి కలహారం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం అచ్చు సీలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా ద్రా వచ్చింది కాబట్టి ముద్ర సరిపోతుందండి. తర్వాత 16 నిలువు ప్రమాదం హాని చేటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముప్పు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం చాటింపు వేయడానికి చర్మ వాయిద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి డప్పు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు సొమ్ము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డబ్బు సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం మేఘం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మబ్బు అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు గుట్టు కిటుకు 2 అక్షరాలు రావాలన్నారు. గుట్టు అంటే రహస్యం అనే అర్థం వస్తుందండి. రహస్యంకి పర్యాయ పదాలలో మర్మం అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం తాబేలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కూర్మం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కూర్మం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు స్నేహం చెలిమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కూరిమి సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం భారీ ఎక్కువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పరి అని రాస్తే సరిపోతుందండి. పరి అంటే ఎక్కువ మిక్కిలి అని అర్థం వస్తుంది కాబట్టి పరి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 అడ్డం తక్కువ కొంచెం 2 అక్షరాలే రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మితం సరిపోతుందండి. తర్వాత 36 నిలువు ఒక వాయిద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తంబురా అనే వాయిద్యం పేరు అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం అడుసు 3 అక్షరాలు రావాలి. మనకు బు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బురద అనే అర్థం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం తామర పువ్వులో అమ్మాయి పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నీరజ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 45 నిలువు జలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి నీరు సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం నఖం 2 అక్షరాలు రావాలి. నఖం అంటే గోరు అని అర్థం అండి. మనకు రు రెండో అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి గో రాస్తే సరిపోతుందండి. గోరు 49 అడ్డం సరిపోతుందండి. తర్వాత 42 నిలువు చూద్దాం. రాత్రి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి రజని సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం గత సంవత్సరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిరుడు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం చూద్దాం. బరువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం రెండో అక్షరంగా వచ్చేసింది కాబట్టి భారం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు తలపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భావన సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం
నూకలతో కాచేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి జావా సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ఉపవాసం చేస్తూ రాత్రంతా మెలకువగా ఉండటం 4 అక్షరాలు రావాలి. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జాగరణ సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం ఆకాశమా క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 4 అక్షరాలు రావాలన్నారు కాబట్టి 27 అడ్డం గగనమా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 28 నిలువు, తర్వాత 28 నిలువు వెన్నెల మల్లె 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాలతి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో ఒకటండి. మాలతి అనేది వెన్నెలకు పర్యాయపదం అంట. తర్వాత 37 అడ్డం వినాయకుడు 4 అక్షరాలు రావాలి. మనకు నా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి గణపతి అనే నామం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 38 నిలువు హరిద్రం ఒక వర్ణం 3 అక్షరాలు రావాలి. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి పసుపు సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం సంసారం దాంపత్యం 3 అక్షరాలు రావాలి. కాపురం అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 46 నిలువు శ్మశానం 2 అక్షరాలు రావాలి. కాడు అనే పదం ఇక్కడ 46 అడ్డం మరియు 50 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 47 నిలువు చిల్లి బెజ్జం 2 అక్షరాలు రావాలి. మనకు రమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది. బెజ్జం అంటే రంధ్రం అని అర్థం అండి. కాబట్టి 47 నిలువు రంధ్రం రాస్తే సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం 35కు ముందు చేర్చితే వ్యతిరేకార్థం 1 అక్షరమే రావాలన్నారు. అడ్డం 35 మనకు మితం అని వచ్చిందండి. దానికి వ్యతిరేకం రాయాలంట కాబట్టి అమితం అని రాస్తే సరిపోతుందండి. కాబట్టి 32 అడ్డం మనకు ఆ అనే 1 అక్షరమే వస్తుందండి. అంతేనండి. ఈ వారం పదబంధం పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.